ఆ మరియమ్మ కన్య నొప్పులు వచ్చినప్పుడు కొంతమంది గృహాలకి వెళ్ళాడు యోసేపు, కొంతమంది గృహాలను తట్టాడు, కొంతమంది గృహాలను తట్టాడు. అమ్మ నా భార్య గర్భవతిగా ఉంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నా భార్య గర్భవతిగా ఉంది, ఇప్పుడు ఆమెకి నొప్పులు వస్తున్నాయి, మీరు కొద్దిగా స్థలం ఇవ్వండి మీ ఇంట్లో అంటే అక్కడ ఎవ్వరు కూడా వారి గృహములో ఆమె ప్రసవించటానికి ఎవ్వరు కూడా లోపలికి తీసుకోలేదు. అసలు ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక నిండు చూలాలు నొప్పులతో బాధపడితే ఆదరించాలి కదా, ఇది వాక్యం యొక్క నెరవేర్పు. దానిని నేను మీకు చెప్తాను తర్వాత. ఎవరు కూడా ఒక్కరు కూడా ఆమె నొప్పులు వస్తున్నాయి అరుస్తుంది అనుకుందాం, కేకలు పెడుతుంది, ఇబ్బంది పడుతుంది, అక్కడ ఎవ్వరు కూడా ఆమెను చేర్చుకోలేదు. ఆ తర్వాత వారు ఆ ఊరికి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ దారిలో మార్గంలో ఆమెకు నొప్పులు వచ్చింది. ఆ దారిలో మార్గంలోనే ఆమె బిడ్డకు జన్మించేసింది. యోసేపు ఆమెను తీసుకుని అప్పుడు ఎందుకంటే మంచు బాగా పడుతుంది కదా, చలి బాగా ఉంటుంది, మంచు పడుతూ ఉంది బాగా భయంకరంగా. అక్కడ చుట్టూ చూసినప్పుడు ఆయనకు ఒక పశువుల పాక కనపడింది. అక్కడికైనా వెళ్ళి ఏమైనా కొద్దిగా ఈ మంచు ఆ చలి ఆ వాతావరణాన్ని తప్పించుకోవటానికి ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ యొక్క పశువులు తిని ఆ యొక్క గడ్డి మేసి ఆ యొక్క తొట్టిని తీసుకుని దాంట్లో కొన్ని బట్టలు వేసి ఈ పసి బాలుడు అన్నట్టు వేసి దాంట్లో చుట్టి దాంట్లో పొరండు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలామంది చర్చిలు కాడ బయట మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క తొట్టెను మంచిగా అలంకరించి దానికి లైట్లు పెట్టి అక్కడ చిన్న బొమ్మ తీసుకొచ్చి పెట్టి అక్కడ యోసేపు మరియమ్మ బొమ్మలు పెట్టి గొల్లలు దేవదూతల బొమ్మలు పెట్టి అలంకరిస్తారు. చాలా అందంగా బాగా అనిపిస్తూ ఉంటుంది, ఒక చక్కగా చూడాలనిపిస్తుంది. ఆ మాదిరిగా యేసయ్యను ఆ పశువుల తొట్టులో పొరుండి పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. గాబ్రియేలు వెళ్ళి ఆ గొల్లలకు మొదటి వర్తమానాన్ని ఇచ్చింది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, దానికి ఇదే ఆనవాలు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో ఉంటాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన మీకు రక్షకుడు, మీకు ఇది సంతోషకరమైన వర్తమానం, ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకా తర్వాత వాళ్ళు అక్కడ చూసినప్పుడు ఆ యొక్క తొట్టి దగ్గర అలాంటి ఆ పశువుల పాక ఆ ప్రాంతం అంతా కూడా మరి దేవుని యొక్క దూతలు సైన్య సమూహముగా ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఎంత ఆనందం అంటే ఆ దూతలందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారంటే, ఎందుకంటే దేవుడే పరలోకమున్నటువంటి దేవుడు పసి బాలుడిగా ఇక్కడ జన్మించాడు కదా. ఆ జననం ఏంటంటే అందరికీ రక్షణ. చప్పట్లు కొట్టాలి గట్టిగా, అందరికీ అందరికీ అందరికీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. మనము గమనించినట్లయితే ఈరోజు వరల్డ్ అంటే ప్రపంచమంతా ఒక్క పండుగే చేస్తారు, ఇంకే పండుగలు ప్రపంచమంతా ఉండదు. అదేమిటంటే ఈ క్రిస్మస్ ఒక్కటి మాత్రమే. చాలా పండుగలు ఉంటాయి, అది ఒక ప్రాంతానికి ఒక కొన్ని ప్రాంతాలకు మాత్రమే పండుగలు. దేశమంతా అంటే లేకుంటే ఇండియా అంతా కూడా చేసుకునే ఒక పండుగ ఏమీ లేదు. ఇంకా ఇతర దేశాలు, ఒకవేళ ఇండియా చేసుకుంటే ఇతర దేశాలు కూడా చేసుకునే పండుగ ఏమీ లేదు. ప్రపంచం అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని దేశాలు చేసుకునే ఒకే ఒక పండుగ, అదే క్రిస్మస్ పండుగ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో మరి ఎంతోమంది గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళు ఈరోజు క్రీస్తుని స్మరిస్తూ ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన దేవుని స్వరూపి, దేవుడై ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు
ఈ పండుగను గుర్తు చేసి ఆయన జననాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుని గణపరుస్తారు ప్రతి ఒక్కరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకుంటారు వాళ్ళు విరోధులు వీళ్ళు విరోధులు. యేసు దేవుడని అందరికీ తెలుసండి. ఆమేన్, నిజమా కాదా? యేసు దేవుడని అందరికీ. కొంతమంది ఒప్పుకోరు, అంటే లోపల మనసులో ఉంది, మనసులో తెలుసు యేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు దేవుడని అందరికీ తెలుసు, కానీ కొంతమందికి అవకాశం ఉంది, ఒప్పుకుంటున్నారు, ఆయనే దేవుడని ఒప్పుకుంటున్నారు. వారు అన్నీ విడిచిపెట్టి ఆయన రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, ఆయన దేవుడిగా తెలుసుకుంటున్నారు. కొంతమందికి మొత్తం తెలిసి కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఆయన రక్షకుడు, ఆయనే దేవుడని తెలిసి కూడా కొంతమంది బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్పేస్తారు, ఆయన తప్ప వేరే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన గొల్లలకి జ్ఞానులు కూడా తెలిసిపోయింది ఆయన పుట్టిన, ఎప్పుడైతే ఆయన పుట్టాడో జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు జన్మిస్తే, లోకరక్షకుడు జన్మించినట్లయితే, ప్రియులారా గమనించండి, లోకరక్షకుడు జన్మించినట్లయితే, ఎందుకంటే ఒక నక్షత్రము భూమికి సమీపంగా ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. భూమికి సమీపంగా ఒక నక్షత్రము భూమికి దగ్గరగా అయింది. ఈ జ్ఞానులు ఆలోచన చేశారు, ఏంటి ఒక నక్షత్రము ఇంత సమీపంగా ఉన్నది ఏంటి, దీన్ని బట్టి మనము ఏం తెలుసుకోవాలి, ఇది ఎందుకు ఆకాశంలో ఉన్న నక్షత్రము భూమికి ఇంత సమీపంగా వచ్చింది. గ్రంథాలు తెరిచినప్పుడు చదివినప్పుడు వాళ్ళకి తెలిసిందేంటో తెలుసా, లోకరక్షకుడు పుట్టినాడు, ఆయన రాజులకు రాజు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన. ఏంటి చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధన. అర్థమైందా? పండగ అంటే మనకు తెలిసింది ఏంటంటే కొత్త బట్టలు ఫస్ట్, రెండోది వంటలు 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 వంటలు. రోజు తినేది అది మనం కదా. వంట మెయిన్, బట్టలు వంటలు. పండగ అంటే ఏంటి? బట్టలు, తర్వాత పిండి వంటలు, బట్టలు, పిండి వంట, ఇక తిండి బాగా తిండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నాకు తెలిసింది ఏంటి తెలుసా? ఆరాధన. చెప్పండి, ఏంటి? ఆరాధన. హల్లెలూయా. ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు గొల్లలు వచ్చారు, తర్వాత జ్ఞానులు కూడా వచ్చారు. వచ్చి ఏం చేశారు? యేసయ్య ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకే ఏమి అర్థమైందంటే రాజు పుట్టాడని అర్థమైపోయింది. వాళ్ళకి ఎవరు చెప్పలే. నక్షత్రాన్ని చూసి, అందుకని యేసుప్రభు అది క్రిస్మస్ అనేది నక్షత్రాలు ఇంటి మీద, చర్చిల మీద బాగా పెట్టుకుంటారు. కారణం అదే. వాళ్ళ నక్షత్రాన్ని ఎప్పుడైతే చూశారో ఒక గొప్ప రాజు పుడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పుడతాడు? యూదా బెత్లెహేములో. గట్టిగా చెప్పండి, ఎక్కడా? యూదా బెత్లెహేములో. ఎవరు పుట్టాడు? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎవరో తెలుసా? రాజులకు రాజు,
ప్రభులు అనబడుతున్న వారికే ప్రభువు. హల్లెలూయా. ఈజ్ ది లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆమె సంతోషంగా చప్పట్లు కొట్టుకునే సారి అది రేంజ్ అలా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, దోతలో గోళ్ళలో, ఆఖరికి జ్ఞానులు కూడా అక్కడ చేరుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానులంట యేసుని చేరుకోవడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. అర్థమైందా? ప్రభువుని వెతుక్కుంటా వచ్చారు వాళ్ళు. నన్ను వెతికిన వారికి ఆయన దొరుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ 2 ఉంది. దేవుని జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానం వేరు. అది గుర్తుపెట్టుకోండి. మనుషుల జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము. వీళ్ళు జ్ఞానులే, అంతా బాగానే కనిపెట్టారు, కానీ యేసయ్య ఉన్న మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆఖరికి అక్కడిక్కడ తిరిగాడు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజులకు రాజు పుట్టాడు కదా, ఎక్కడ చెప్పండి, మేము ఆరాధించడానికి వచ్చామంటే హేరోదుకి చాలా కోపం వచ్చింది. నేను రాజు ఇంకోటి ఒకటి రాజయ్యా, ఎప్పుడు పుట్టాడు ఏంటంటే 2 అందరం చంపేయమన్నాడు. వీళ్ళకి బయటకు వచ్చారు జ్ఞాని. అప్పుడు ఒక నక్షత్రము వాళ్ళకి ముందు ఇలా ప్రకాశించిన, వాళ్ళకి కనపడి 2 సంవత్సరాల క్రితం కనపడే నక్షత్రం మరలాళ్ళకి ముందుగా వచ్చింది. ఇక వీళ్ళ కాలేదని చెప్పి ఆ నక్షత్రం ఇలా వస్తుంటే దాని వెంట వెళ్ళేసరికి యేసయ్య ఉన్న పశువుల పాకలకు వచ్చి సాగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అదే హల్లెలూయా. నా సోదరులారా, సోదరి, అసలు ఈ లోకంలో మనకు బట్టలు ఉన్నాయి, అన్నం ఉంది, లేవండి ఇంకోలు, అందరికంటే బాగా సంతోషమేంటి తెలుసా? మనం రక్షించబడాలి. హల్లెలూయా. మాకు బాగా బాధ, ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకోలేదు, ఇంకా ఏమేమో తప్పులు చేస్తున్నారు, ఇంకా ఏమేమో దేని కొరకు బ్రతుకుతున్నారు. ఒకవేళ అతను చనిపోతే నరకానికి వెళ్తాడు. అతడు యేసు దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అతను రక్షించబడతాడు, పరలోకంకి వెళ్ళిపోతాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనకన్నీ తెలుస్తూ ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి తెలిసిన విషయాలు అంటే అదో ఇదో, ఇది సంపాదించాలి, అది కూడబెట్టాలి, ఎంతో కూడబెట్టాలని అనుకుంటాం. ఉదయకాలంలో నేను చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా గొప్ప ధనవంతులు, వాళ్ళకు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు బ్రతికిన తరగనంత ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. కానీ వారు చనిపోయారనుకో, ఏదో ఒక కారణం చేత వాళ్ళు ఈ ఆస్తిని పట్టుకెళ్ళగలరా? మొన్నేది వెనకటం లేని మొన్న అయిపోతుంది శరీరము, ఆత్మ తాను దయచేసిన దేవుడు. అయితే ఆ ఆత్మ నరకానికి వెళితే చాలా భయంకరమైన విషయం తెలుసు. ధనవంతుడిగా ఉండి నువ్వు నరకానికి వెళ్ళిపోతే లాభం ఏంటి సహోదరుడా? ధనవంతుడిగా ఉన్నావు, ధనవంతుడిగా ఈ లోకంలో ఉన్నావు. నువ్వు కూడబెట్టవలసింది కూడబెట్టుకున్నావు, నువ్వు కలిగి ఉండవలసింది కలిగి ఉన్నావు, నువ్వు చేయవలసింది చేసావు, అన్నీ ఓకే. ఏది మనము పట్టుకుని వెళ్ళలేదు తెలుసా? గుర్తుపెట్టుకోండి. కనుక ఆత్మ విషయంలో ఆయన నిన్ను రక్షించడానికే పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడంటే మనం ఎవరూ చేయలేనంత గొప్ప త్యాగం ఆయన చేశాడు. ఆ త్యాగంలో ఒకటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం. నిన్ను మనందరిని రక్షించడానికి వచ్చాడు. లోక రక్షకుడు ఆయన. కేవలం ఆయన వచ్చింది మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి, మన పాపం నుంచి మనల్ని విడిపించి సాతాను యొక్క చేతుల నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి విడిపించి నరకం వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళాలి, మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ దేవుని రాజ్యానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలను రక్షించడానికి
మనల్ని దేవునితో సమాధానపరచటానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. దయచేసి గమనించండి, యోచన చేయండి. మనం ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా, చెడు పనులు చేసిన తర్వాత విషయం. మనం ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనులు బట్టి మనం పరలోకం వెళ్ళము. దేవుని మాటను బట్టి, దేవుని మార్గంలో మనం నడుచుకున్న దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తాం. ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గము లేదు. మనం పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే. ఈ భూలోకంలో సంపాదించుకోవద్దు, లేదంటే సుఖంగా ఉండవద్దు, గొప్పగా ఉండవద్దు అనేది బైబిల్ కాదండి. యేసై వచ్చిన ఉద్దేశం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి కాదు, నీ ఆత్మను ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రపంచమంతా గొప్ప వేడుక ఎక్కడైనా ఏదైనా ఉందంటే క్రిస్మస్ రోజు మాత్రమే. ఈరోజు ప్రపంచమంతా ఒకే ఒక్క మాట మీద ఉంది, అది క్రీస్తు అనే మాట మీద. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమించాడు, నశించుతాను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన్ని ప్రేమించి నీ ఆత్మను రక్షించుకుని ఈరోజు ఒకవేళ ప్రభుతే ఆయన రాజ్యానికి నేను వెళ్ళిపోతానంత ధైర్యాన్ని కలిగి ఉంటే చాలు. ఈ క్రిస్మస్లో దేవుడు మరొకసారి మనకి అవకాశం ఇస్తున్నాడు. మనకు మరొకసారి ఈ అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మన హృదయంలో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. మనం ఆయనను మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించుకోవాలి. ఆయన మన హృదయంలో ఉండేటట్లుగా మనము ప్రవర్తించాలి. ప్రభు చాలా ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏది చేసినా ఆయన ఇష్టపడతాడు. మనకు తెలియక ఈ క్రిస్మస్లో కూడా ఎన్నో రకాలుగా క్రిస్మస్లు జరిగాయి. ఎంతో సంతోషపడతాడు ఆయన. ఆయన జన్మదిన వేడుక నిజంగా చాలా సంతోషం, మనకి ఆనందం. మనకి చాలామంది అయితే ఎంత 1వ తారీఖు ఎప్పుడో వస్తుందని చూస్తారు, 31వ తారీఖు వరకు క్రిస్మస్ చేస్తూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సేవకులు ఎంతో ఆశతో ఉంటారు. కొంతమంది సేవకురాండ్రులు క్రిస్మస్ ఆరాధన అని చెప్పి అందరికి భోజనాలు పెడతారు, బట్టలు పెడతారు, చక్కగా చర్చిలు అలంకరిస్తారు. వాళ్ళకి ఎంత ఆనందం ఉందో ఆయన జన్మదినాన్ని ఆ విధంగా జరిగించుకుంటారు. ఒక ఆనందం. క్రీస్తు పుట్టాడంటే అది అందరికీ ఆనందమే. ఆమేన్. హల్లెలూయా. ఎంత బీదవాళ్ళైనా, ఎంత కష్టములో ఉన్న వాళ్ళైనా ఈ పండుగ చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించటమే ఈ పండుగ యొక్క ఉద్దేశ్యం. ఈ పండుగ యొక్క ఆలోచన ఆత్మతో సత్యముతో ఆరాధన. ఇంకా మనం కొన్ని పాటలతో ఆరాధించుకుంటూ కార్యక్రమం ముగించుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.